హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీకు చాలా కమ్మనైన, టేస్ట్‌గా ఉండే పకోడీ పులుసైతే చేసి చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా నా ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండమ్మా. లైకులు చేస్తుంటేనే నాకైతే ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటది. ప్లీజ్ సపోర్ట్ మీ. శనగపిండి పావు కేజీ తీసుకోవాలండి. పిండిలో కలుపుకొని వేసుకోవడానికి ఒక ఆనియన్ అండి, పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఈ ఆనియన్ని సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. 5 టమాటాలను కూడా తీసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోండి టమాటాను కూడా. పిండిలో కాస్త సాల్ట్ వేసుకోవాలండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర కాడలు అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే పిల్లల చేత తినిపించడానికని కొత్తిమీరని ఎక్కువ వాడుతున్నాను అనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పకోడీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగే కలిపేసుకోవాలండి. మెత్తని పకోడీ కలుపుకున్నట్టు కలుపుకోవాలి, గట్టిగా కలపకూడదు. చూసుకొని నెమ్మదిగా వేసుకోండి వాటర్. చూడండి ఎలా కలుపుకున్నానో. ఇలా కలుపుకోవాలంటే జస్ట్ ఇలా పకోడీ వేసుకున్నట్టుగా ఉండాలి, గట్టిగా మాత్రం కలపకూడదండి. మనం మెత్తన పకోడీ వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలి. చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. మనం పకోడీ ముక్కలు వేయగానే మొత్తం ముక్కలు పీల్చేసుకుంటుంది అన్నమాట పులుపుని. పలుచనగా ఉండదండి, చిక్కగా అయిపోద్ది పులుసు. అందుకే చెప్తున్నానండి, కొంచెం ఎక్కువ తీసుకుంటే పులుసు ఎక్కువ యాడ్ చేసుకుంటే ముక్కలు పీల్చేసరికి ఆ పులుసుకి అలా కట్ట సరిపోద్ది అన్నమాట. ఇప్పుడైతే ముందుగా ధనియాలు వేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేయించుకోండి, దోరగా వేయించేసుకోండి. అల్లము, వెల్లుల్లి అండి, ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, మీడియం సైజ్ ఎల్లుల్లిపాయ. 2 ఇంచీల అల్లం తీసుకున్నానండి, వేసుకుందాము. ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఇంకా ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి, వాటర్ వేయకూడదు. మొత్తం అంతా ఒక కచ్చబచ్చగానే వస్తుంది, మరీ సాఫ్ట్గా పేస్ట్లాగా రాదు. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుంది. పకోడీ అయితే వేసుకుందామండి, కలుపుకోండి. పకోడీ అయితే వేగిపోయిందండి, తీసేసుకుందాం. ఇదే కలర్లో మొత్తం అంతా వేపేసుకోండి. ఆయిల్ పూసుకున్నానండి, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ అండి, 2 ఆనియన్స్ కోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకోవాలి, మొత్తం అంతా వేసేకండి. పేస్ట్ బాగా ఏగాలండి. ఏగుతున్నప్పుడు ఫ్లేవర్ వస్తుందన్నమాట, మనకి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఏగాలి. మొత్తం బాగా ఏగిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను వేసుకుందాం, కలుసుకోండి. సాల్ట్ వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోండి టమాటాని. టమాటా అయితే బాగా సాఫ్ట్గా మగ్గిందండి. కారం వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టుగా మీరైతే కారం వేసుకోండి. కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గాలండి. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా మగ్గినాయండి. ఎంత సాఫ్ట్గా మగ్గించుకుంటే పులుసు అంత టేస్ట్గా ఉంటుందండి. పులుసులో మొత్తం ఈ మసాలా, మొత్తం మనం వేసుకున్న మసాలా, టమాటా అంతా కలిసిపోయినట్టు ఉండాలండి. ముక్కలు కింద ఉంటే టేస్ట్ అనిపించదు మాట. చింతపండు వాటర్ అయితే వేసుకుందామండి. కలుపుకోండి. చూసారా నేను ఎంత పులుసు పోసుకున్నానో. ఎంత పులుసు పోసుకున్నా సరే ఆ ముక్కలు వేయగానే మొత్తం అబ్జర్వ్ చేసేస్తాయండి, పీల్ చేసుకుంటాయి అన్నమాట పకోడీ ముక్కలు. అందుకనే కొంచెం పులుపు ఎక్కువే తీసుకోవాలి. పులుసు అయితే మరుగుతుంది కదండి, కాసేపు మరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. పులుసు అయితే చాలా వరకు మరిగిపోయిందండి. ఇప్పుడైతే పకోడీ ముక్కలు వేసుకుందాము. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలండి. మనం మిక్సీ పట్టుకుని పేస్ట్ ముందు కొంచెం వేసుకున్నాం కదండి పోపులో, ఇప్పుడు ఉన్నది వేసుకుందాము. కలుపుకోండి. కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలండి. పులుసు అంతా ఫస్టే ఎక్కువసేపు మరిగించుకోవాలండి. పకోడీ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించే పని లేదండి. ఎంతో టేస్ట్గా ఉండే పకోడీ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో అలా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. నా పట్టు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.